శ్రీమాత్రే నమః. అపరాజిత తెలుగు డివోషనల్ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ మధ్య షిరిడి యాత్రలో మేము చూసిన కొన్ని ప్రదేశాలు, దేవాలయాలు అవన్నీ మీకు పెట్టాం కదండి. ముక్తిధాము, నాసిక్లో కొన్ని దేవాలయాలు మేము చూసినవన్నీ మీకు వీడియోలుగా చూపించడం జరిగింది. కానీ మేము ఇంకా పెట్టవలసిన వీడియో ఏంటంటే త్రయంబకం. మరి త్రయంబకం గురించి కూడా మీరు చూడాలి కదండి. మరి నేను చేసినవన్నీ మీరు చూడాలి. అందుకని త్రయంబకం గురించి వీడియో మీకు పెట్టడం జరిగింది. మరి మా ఛానల్ని మీరు ఇలాగే ముందుకు సాగించాలండి, ఇలాగే మమ్మల్ని ప్రోత్సహించాలి. మరి మీ అందరికీ నా ధన్యవాదాలు. అంతేకాదండి, ప్రతి వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మా నుండి ఏమన్నా డివోషనల్కి సంబంధించిన వీడియోలు మీకు కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ప్రతి దేవాలయం, పుణ్యక్షేత్రము మేము వెళ్ళి అవి లోపల అంతా చూపించడం కుదరదు కాబట్టి మీకేం చేస్తున్నాం, అక్కడ స్థల పురాణం చెప్తున్నామండి. ఆ దేవాలయానికి సంబంధించిన స్థల పురాణం మీకు తెలియజేస్తూ వస్తున్నాము. అందుకని ఇప్పుడు కూడా త్రయంబకం మీరు చూస్తూ ఉండండి. ఆ ప్రదేశాలన్నీ మీకు వీడియోలో కనిపిస్తూ ఉంటాయి. మేము దానికి సంబంధించిన త్రయంబకానికి సంబంధించిన స్థల పురాణం మేము తెలియజేస్తామండి. ఓకే, మరి మన ప్రేక్షకులందరికీ, అపరాజిత ప్రేక్షకులందరికీ అక్కడ స్థల పురాణం తెలియజేయండి. అంతేకాదండి, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మా తమ్ముడు శ్రీనివాస్ అనే అబ్బాయి పుట్టినరోజు మేము ఈ యాత్రలోనే, ఇలా జర్నీలోనే జరిపాము. అది ఎలా జరిపాము అనేది మీరు చూడాలన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తప్పకుండా మొత్తము లాస్ట్ వరకు చూడండి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృత అనేటువంటి శ్లోకం ఈ త్రయంబక క్షేత్రంలోని శివుణ్ణి గురించే చెప్పబడిందని అని చెప్తూ ఉంటారు. ఈ త్రయంబకము 12 జ్యోతిర్లింగాల సంబంధించిన ఒక మహాపుణ్యక్షేత్రం. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో గోదావరి నదికి ఉద్భవించడానికి కారణమైనటువంటి ఆ పరమశివుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపంలో ఇక్కడ శివలింగంగా ఉద్భవించాడని మనకు ఇక్కడి స్థల పురాణం చెబుతుంది. ఆ కథను మనం ఇప్పుడు తెలుసుకుందామా? పూర్వం ఋషులు, మునులు అందరూ ఈ ప్రాంతంలోనే ఉండేవారు అని చెప్పి అనుకునేవాడు. ఒకసారి బాగా ఆ ప్రాంతంలో కరువు కాటకాలు వచ్చేసరికి గౌతమ మహర్షి బాగా తపస్సు చేసి ఆ తపస్సులో వరుణదేవుడిని ప్రార్థిస్తే వరుణదేవుడు ప్రత్యక్షమై మునికి సంబంధించిన కోరిక ఏంటో తెలుసుకుని అక్కడ వర్షాలను కురిపించి ఆ ప్రాంతాన్నంతా సస్యశ్యామలం చేశాడని ఇక్కడి పురాణ గాథ చెబుతుంది. ఈ విధంగా సస్యశ్యామలమైన ఆ ప్రాంతాన్ని గౌతమ మహర్షి వలన అక్కడ ఒక పెద్ద సరస్సు ఏర్పడిందని, ఆ సరస్సులో నీటి వలన మొట్టమొదట వరి బీజాన్ని కూడా వరుణదేవుడి కృపతోటి ఇక్కడే ప్రారంభమై ఇక్కడి నుంచే వరి పంట కూడా వచ్చిందని చెబుతారు. అదేవిధంగా ఈ విధంగా గౌతమ మహర్షి యొక్క ఖ్యాతి నలుదశలా వ్యాపించి మునుల భార్యకు ఈర్ష్య అసూయలను రగిలించింది. ఈ విధంగా ఈర్ష్య పడ్డటువంటి ఈ మునిపత్రులందరూ వారి భర్తలను ఏ విధంగానైనా గౌతమ మహర్షి కంటే మీరు గొప్పవారుగా ఉండాలి, ఏదైనా చేయండి అని చెప్పి వారిని పదే అడగటంతో మునులు విఘ్నేశ్వరుని గురించి తపస్సు చేయడం ప్రారంభించారు. కొన్నాళ్లకు చాలా తపస్సు చేసిన తర్వాత ఈ మునులకు విఘ్నేశ్వరుడు ప్రత్యక్షం అయితే ఈ మునులు కోరింది ఏంటంటే గౌతమ మహర్షి ఆవును తానే గౌతమ మహర్షి హత్య చేసేటట్లుగా చేసి ఆ గోహత్య పాతకాన్ని గౌతమ మహర్షి మీద పడేటట్లుగా చేయాలని చెప్పి వారి కోరడంతో విఘ్నేశ్వరుడు ఇది తప్పు కదా, ఇలా చేయడం మనం ఎవరైనా మీరు కోరిక తప్పు, నేను చేయడం తప్పే కదా అని చెప్పి మునులు ఒప్పుకోకపోవడంతో వారికి ఇచ్చిన మాట ప్రకారం విఘ్నేశ్వరుడు అదేవిధంగా చేయడం జరిగింది. గౌతమ మహర్షి ఇవన్నీ ఏమీ తెలియక బాగా బలహీనంగా ఉన్నటువంటి ఆవు ఒకసారి చేలు వేస్తూ ఉంటే ఒక దర్భపుల్లతో అదిలించడం జరిగింది. ఆ దర్భపుల్లకే గాయపడినటువంటి ఆవు
అక్కడికక్కడే మరణించింది. దీంతో ఆ మహర్షి భయభ్రాంతుడై ఏం చేయాలో తోచక మరలా మునుల దగ్గరికే చేరితే, ఈ ప్రాంతంలో గంగ ప్రవహిస్తే కానీ నీ ఈ ఆవును చంపినటువంటి పాపం పోదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇక గౌతమ్ మహర్షి, అహల్య ఇద్దరు పరమేశ్వరుడి గురించి తపస్సు చేశారు. వీరి తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే గంగను ఈ ప్రాంతంలో ప్రవహింపజేయవలసిందిగా ఈ గౌతమ్ మహర్షి పరమేశ్వరుడిని అడిగాడు. వెంటనే పరమేశ్వరుడు ఒక జటాజూటాన్ని ఇక్కడి బ్రహ్మగిరి పైన విసరడంతో బ్రహ్మగిరి నుండి గంగ ఉద్భవించి పరుగులు పెట్టడం ప్రారంభించింది. ఈ గంగ ఉద్భవించి పరుగులు పెడుతుంటే ఈ గౌతమ్ మహర్షి గంగలో స్నానం చేయడానికి వీలు కాలేదు. అందుకని గౌతమ్ మహర్షి దర్భలతో ఒక కొలను ఏర్పాటు చేశారు. దీన్నే కుశావర్త కుండము అని కూడా అంటారు. ఈ బ్రహ్మగిరి మీద ఉద్భవించినటువంటి గంగను గౌతముడు తీసుకొచ్చాడు కాబట్టి గౌతమి అని, అదేవిధంగా మనం ఇప్పుడు వ్యవహారిక భాషలో గోదావరి నది అని మనం పిలుచుకుంటూ ఉంటాం. ఇది గోదావరి యొక్క పుట్టుక చరిత్ర. ఈ విధంగా మహేశ్వరుడు ఈ గౌతముడిని కరుణించడంతో గౌతముడు ఆయన్ను ప్రార్థించి, పరమేశ్వర, నీవు భక్తులను రక్షించడానికి ఈ ప్రాంతంలోనే ఉండవలసిందిగా కోరడంతో ఆయన బ్రహ్మ, విష్ణు, తాను శివుడు అన్నటువంటి 3 రూపాలతోటి అక్కడ ఒక ఆనవట్టంలో 3 రూపాలతోటి ఇక్కడ ఒక శివలింగంగా వెలవడం జరిగింది. ఆ శివలింగమే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి త్రయంబక లింగం. 12 జ్యోతిర్లింగాల్లో ప్రఖ్యాతిగాంచిన మహారాష్ట్రలోని నాసిక్కు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ శివలింగం ఎంతో మహామహిమాన్వితమైనది. ఈ స్థల పురాణం మనం తెలుసుకున్నాం కదా. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఇచ్చటి త్రయంబకేశ్వర లింగము పూర్తిగా ఒక లోతుగా ఉండి కనిపించదనే ఉద్దేశంతో ఇక్కడ పైభాగంలో ఒక అద్దాన్ని కూడా నిర్మించడం జరిగింది. భక్తులు ఈ త్రయంబకేశ్వర లింగాన్ని లోపలగా చూడలేకపోతే పైన అద్దంలో కూడా గమనించవచ్చని మనకు బోర్డులు కూడా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఈ ఆలయం మొత్తాన్ని కూడా పూర్తిగా నల్లరాతితో నిర్మించడం జరిగింది. ఈ ఆలయాన్ని నానాసాహెబ్ పీష్వా అనే ఆయన పరిపాలనా కాలంలో నిర్మించాడని ఖ్యాతిగా ఇక్కడ మహారాష్ట్ర ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. మరి త్రయంబక ఆలయ విశేషాలు, పురాణ కథ మొత్తం విన్నారు కదండి. చూడండి ఎంత చక్కగా నల్లరాతి కట్టడం అండి, ఎంత బాగుంటుందో. లోపలికి వెళ్ళినా కూడా చాలా బాగుంటుందండి. కాకపోతే ఇదివరకు ఈ శివలింగాకారాన్ని తాకనిచ్చేవాళ్ళండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే బాగా రద్దీ ఎక్కువైపోతుంది అనమాట. అదిగాక మేము కార్తీక మాసంలో వెళ్ళడము విశేషం, దానివల్ల కూడా రద్దీ ఎక్కువగా ఉంది. అయినా ఇప్పుడు తాకనివ్వట్లేదు అనుకుంటాలేండి. అంతా నల్లరాతి కట్టడము, అంతా లైటింగ్ చేశారు. కార్తీక మాసం కావడం వల్ల అందరూ దీపాలు పెట్టుకుంటున్నారు. పూల పల్లకీలు వస్తాయండి. పూల పల్లకీలు వచ్చి చక్కగా మేళతాళాలతోటి పూల పల్లకీలు తీసుకొని వస్తారండి ఇక్కడికి. అంటే ఇక్కడ వాళ్ళ ఆచారం అనుకుంటారండి. అది పూల పల్లకి తీసుకురావడం అనేది వాళ్ళ ఆచారము. ఇదంతా బయట ప్రాంగణం అండి. ఇంతవరకు మీరు చూసిందంతా కొన్ని లోపల ప్రాంగణం కూడా చూపించాము. ఇది గుడి వెలుపల భాగం అన్నమాట. ఇక్కడ ఇంకా ఒక శివలింగాకారం ఉంటుందండి. అక్కడ మనం వెళ్ళి తాకొచ్చు. తాకి కొంచెం అభిషేకం లాగా చేసి ఆ నీళ్లు తల మీద చల్లుకుంటా ఉంటారు అందరూ. చూడండి చాలా బాగుంది కదా. మృత్యోర్మోక్షీయమామృతా త్రయంబకం యజామహే. చూడండి చాలా ప్రాంగణం కూడా చాలా బాగుంటుందండి. అక్కడంతా చాలా మంది కూర్చొని చాలాసేపు కొంతమంది ధ్యానం చేసుకుంటున్నారు.
చాలా బాగుంటుంది. మరి మీకు ఈ స్థల పురాణం కూడా తెలియజేసాం కదండి. ఇక నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకురావడానికి మేము ట్రై చేస్తామండి. అలాగే మీరు కూడా మమ్మల్ని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహిస్తూ ఉండండి. సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనా మృత్యోర్మోక్షియమామృతా. ఏమండి ఆ ప్రాంగణం గుడి అంతా చాలా పెద్దదండి. ఇదిగోండి ఇక్కడ దీపాలు పెట్టేసుకుంటున్నారు అందరూ. ఏదైనా కార్తీక మాసం విశేషంలండి శివుడికి చక్కగా. ఉర్వారుకమివ బంధనా ఈ ఆలయం రుణముక్తేశ్వర స్వామి ఆలయం అండి. ఈ ఆలయం లోపలికి వెళ్ళొచ్చు. వెళ్ళి అందరూ ఆయన్ని తాకి వస్తారనమాట. అదిగోండి ఆయన రుణముక్తేశ్వర స్వామి శివలింగాకారమేను. దాన్ని మనం ప్రతి ఒక్కళ్ళవి లోపలికి వెళ్ళి తాకి పూజలాగా పూలు అవి పెట్టి దీపాలు అవి పెట్టుకోవచ్చు. చాలా విశేషం అండి అక్కడ ఈ ఆలయం కూడా విశేషంగా చెప్పుకుంటారు. అదిగోండి అలా తాకొచ్చు. మనం శ్రీశైలంలో తాగుతాం చూడండి, అలాగా తాగొచ్చు అన్నమాట. అక్కడ నంది కూడా, దాని ఎదురుగున్న నంది కూడా ఇక్కడ నంది విశేషం ఏంటంటే మనకి ఏదన్నా కోరికలు ఉంటే ఆ నందీశ్వరుని చెవులో చెప్పుకుంటే అవి తీరతాయని అక్కడ ప్రసిద్ధిగా చెప్పుకుంటారనమాట. ప్రతి ఒక్కళ్ళు ఆయన చెవులో అలా కోరికలు తెలియజేసుకుంటున్నారు అన్నమాట. త్రయంబకం చూసుకోవటం అయిపోయిందండి. మా షిరిడి యాత్ర అయిపోయి వెనక్కి తిరిగాము. చెప్పాను కదండి, మా తమ్ముడు శ్రీనివాస్ పుట్టినరోజు చేసాము. మేము అందరం వెరైటీగా అన్నాం కదండి. ఆ వెరైటీ ఏంటంటే బస్సు మేము ఒక పక్కకి రోడ్డు మీద హైవే మీద ఓ పక్కకి ఆపుకున్నామండి. ఆపుకొని అక్కడ బస్సు హెడ్ లైట్స్ ఉంటాయి, అవి వేసి అందరం అక్కడ బర్త్డే సెలబ్రేట్ చేసామండి రోడ్డు మీద ఒక పక్కగా. చాలా వెరైటీగా ఉంది కదండి. అందుకే ఈ వెరైటీ మీకు చూపించాలని లాస్ట్ వరకు చూడండి అని అన్నాను. అక్కడ తన బర్త్డే చేసామండి. వీళ్ళు అందరూ మన ఆత్మీయులండి. ఎందుకంటే మనం అందరం ఒక కుటుంబం కదా, అపరాజిత ఛానల్ వాళ్ళు అందరము. వీళ్ళందరూ మన ఆత్మీయులు. అందుకని మన అపరాజిత ఛానల్ తరపు మా తమ్ముడికి శుభాకాంక్షలు తెలియజేశాను. శుభాకాంక్షలు. చూడండి చాలా బాగుంది. అసలు వెరైటీగా ఉందండి. ఏందో అదొక హ్యాపీ అనిపించింది అక్కడ అలా చేయడం అనేది. పుట్టినరోజు ఎవరిని ఏముందండి, ఎక్కడ చేసినా కూడా 35 మంది 32 మంది ఉంటుంది. మేమందరము హ్యాపీ బర్త్డే టు యు. కోలాహలంగా చేశారండి ఆ పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే టు యు చెప్పమ్మా. హ్యాపీ బర్త్డే టు యు చెప్పు. హ్యాపీ బర్త్డే టు యు. మరి షిరిడి యాత్ర అంతా మన అపరాజిత ఛానల్ తరపు మీరంతా చూశారండి. మరి ఇక ఉంటాను. ఇలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం, షేర్ చేయడం మరవద్దండి. ఉంటారండి. మరి శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మరో వీడియోలో మరలా కలుద్దామండి.